హలో ఎవ్రీవన్, ఇది టీ కప్పులు, కాకపోతే ఇవన్నీ పగిలిపోయాయి అన్నమాట. నేనేం చేస్తున్నానంటే మనీ ప్లాంట్లు పెడుతున్నాను. దీనికి వేర్లు ఉంది, దీనికైతే ఫుల్ ఉంది వేర్లు. చూడండి, ఈ పింగానివి కదా బాగా గ్రోత్ అవుతుందండి. అందుకని చెప్పి ఇంక పడేయకుండా వీటితో నేను మనీ ప్లాంట్లు పెడుతున్నాను. ఆల్రెడీ పెద్దగా ఉంది ఇంటి ముందైతే. అది చిన్న బ్రాంచెస్ లాగుంటాయి కదా, వాటిని తీసి ఇంకా మనీ ప్లాంట్లు అంటే ఇవి పడేయకుండా పెడుతున్నాను అనమాట. బాగానే గ్రో అవుతుందండి. ఇది చల్లగా ఉంటుంది కాబట్టి, పింగాణి వాటిలలో చల్లగా ఉంటుంది. ఇవి పడేయకుండా ఇట్లా పగిలిపోయినట్టు వాటిని ఇట్లా యూజ్ చేసుకోండి. యూజ్ అవుతాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. డెకరేట్గా మనం కిచెన్లో పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా ప్లాంట్ ఉంటే పచ్చగా బాగుంటుంది ఇల్లు మొత్తం కూడా కలకలలాడుతూ. కాబట్టి ఇదైతే ఎక్కడన్నా బతుకుతుందండి. దీనికి ఎండ కానీ అవసరం లేదు, కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. బాగా బ్రాంచెస్ వచ్చేస్తాయి వీటిలలో పెడితే. ఇంకా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే కొంచెం పైన వదిలేసి ఇంకా ఇట్లా వేసేస్తున్నాను. రెండు రెడీ చేసుకొని చూపిస్తుందా. ఈ గెనుపు దగ్గర అంటే ఇక్కడ మనకి వేర్లు వస్తాయి కాబట్టి, ఈ వేర్ల దగ్గర మనం లోపలికి ఇట్లా పెట్టుకొని మట్టి వేసుకునేస్తే ఆటోమేటిక్గా బాగా గ్రోత్ అయిపోతుంది. రెడీ అయిపోయాయి. రండి వంట రూమ్లో పెట్టుకుందాము, కిచెన్లో. ఇక్కడ పెడుతున్నాను నేనైతే స్టవ్కి పక్కనే. ఇక్కడైతే బాగుంటుందని ఇంకో ప్లేస్ చూసి పెట్టాలి. ఇంకో ప్లేస్ చూసి పెట్టాలి. నాకైతే ఇక్కడే బాగుంది అనిపించింది. చూడండి, బాగుందా? స్టవ్కి పక్కన, ఎందుకంటే కొంచెం మంచి వైబ్రేట్ ఫీల్ ఉంటుంది. ఇట్లా స్టవ్కి పక్కన పెట్టుకుంటే లుక్గా కూడా ఉంటుంది. అందుకని అక్కడ పెట్టాను. ఇవి స్టాండ్లలో సర్దాలి. ట్రై చేయండి ఇలాంటి కప్పులు వేస్ట్గా పడేయకుండా, ఓకేనా? కొంచెం వాటర్ వేద్దాం వీటికి. కొంచెం వాటర్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ పోయొద్దండి. ఎందుకంటే చిన్న కుండీలు కదా, అంటే చిన్న పాట్స్ లాగా కదా, కాబట్టి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. కార్డ్తో మనం ఒక రెసిపీ చేసుకుందామండి. ఇది వచ్చి కొంచెం అంటే ఒక 2 days అయిపోయింది కాబట్టి కొంచెం పుల్లగా ఉందని చెప్పి ఇంట్లో తినడం లేదు. కాబట్టి నేను పన్నీర్ చేస్తున్నాను. దీంతో మనం నార్మల్గా వచ్చి పాలతోనే బాగా మరిగిచ్చేసి దాంట్లో లెమన్ కానీ లేకపోతే నిమ్మప్పు అది వేసుకుంటే విరిగిపోతాయి. అలాగానే చేసుకోవచ్చు, ఒక ప్రాసెస్ అలాగా పన్నీర్కి. ఇది సెకండ్ ప్రాసెస్ అండి. నేను వచ్చి 2-3 days పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టుకున్న ఒక 5 minutesకి అది హీట్ ఎక్కుతుంది కదా, హీట్ ఎక్కిన తర్వాత విరుగుతుందనమాట. చూడండి, మామూలుగానే పెరుగు అనేది గుల్లగుల్లగా ఉంటుంది. ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుందండి. పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. హీట్ ఎక్కుతుంది. ఇటు సైడ్ వచ్చి టీ పెట్టాను. తర్వాత మనీ ప్లాంట్ మనం పెట్టుకున్నాం కదా, అవి చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక లుక్ అనేది వచ్చింది కిచెన్కి. ఆ కిటికీ ఉంది కదా, కిటికీలో కూడా ఒక 2 మనీ ప్లాంట్స్ పెడదాం అనుకుంటున్నాను. చిన్న ఇలాంటి పాట్స్ లేకపోతే ఏదో ఒకటి తెచ్చి అక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. మనకి కొంచెం ఇట్లా ప్లాంట్స్ ఉంటే కూడా కొంచెం ఎన్విరాన్మెంట్ అనేది సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చి కొంచెం మరిగింది, ఇంకొంచెం మరగనిద్దాము, ఓకేనా? ఆల్రెడీ మనకి పెరుగు అనేది
పాలు బాగా హీట్ అయిన తర్వాత మరిగించిన తర్వాత పెరుగు చేసుకుంటాం కాబట్టి ఇది ఏమి అంత ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. చూడండి గుల్ల గుల్లగా వచ్చేసింది మరిగిన తర్వాత. ఇప్పుడు నేను ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ అండి, ఒక బౌల్ పెట్టుకొని బౌల్ పైన ఒక కాటన్ క్లాత్ వేసుకొని దాంట్లో వడగట్టుకుంటున్నాను. కాటన్ క్లాత్ అయితేనే మనకి పన్నీర్ అంతా బయట పోకుండా వాటరే మనకి ఫిల్టర్ అవుతుంది. ఇది వేడి ఉందండి. ఫస్ట్ వేడి పైన వేసుకునేసి తర్వాత కూల్ వాటర్ కొంచెం వేసుకుందాము. ఎందుకంటే పెరుగులో కొంచెం పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు కానీ పోతుంది. ఇలా వేసుకున్న తర్వాత అంత వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత మనం చల్లనీళ్ళు వేసుకుందాము. పొగలు వస్తుందట్టే. ఇది వేస్ట్ బౌల్ కాబట్టి దీంట్లో ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. చూడండి కొంచెం కూడా పన్నీర్ అనేది బయట రాలేదు మనకి. మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టాలి. నాకు ఇదే వెయిట్ అనిపించింది. ఈ గిన్నెనే నేను వెయిట్గా పెట్టాను. దాంట్లో ఉండే ఇంకా కొంచెం వాటర్ కూడా బాగా పోయి ఇలా కేక్ టైప్లో వచ్చేస్తుంది. నేను వచ్చి ఈ రెసిపీ ఇంకేదన్నా వీడియోలో పెడతాను, పన్నీర్ రెసిపీ. ఇప్పుడు వచ్చి ఓన్లీ పన్నీరు ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలి, అలాగే ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేసి చూపిస్తాను. ఫ్రైడ్ రైస్లలో అట్లా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడైతే పీసెస్గా కట్ చేసేసి ఒక బౌల్లో వేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ వచ్చి మనకి ఆల్రెడీ పెరుగు అయిపోయింది కాబట్టి ఈ పన్నీర్ మనకి ఒక 2-3 డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆల్రెడీ మనం చల్లనీళ్ళతో ఫిల్టర్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో ఉండే పులుపు అంతా పోయింది. దీన్ని మనం ఇంకా డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది ఇది. అంతలోపల మనము ఈ పన్నీర్తో ఏదన్నా రెసిపీ చేసుకునేయచ్చు. నేనైతే ఇప్పుడు ఓన్లీ పన్నీర్ నిల్వ చేసుకుంటున్నాను. తర్వాత ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసుకునేస్తాను. ఇట్లా ఎయిర్ కంటైనర్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేద్దాము. ఎంత బాగున్నాయి చూడండి పీసెస్. ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ పన్నీర్ అనేది పౌష్టిక ఆహారము కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్ అండి, మనకి ఇన్స్టెంట్గా పన్నీర్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. ఓకేనా? ఇంకేదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఓకేనా? చేసి అప్లోడ్ చేస్తాను. ఈ రోజుకి ఈ వీడియోని మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు